మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభరాశి ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. గురుగ్రహ సంచారం. ఈ సంవత్సరమున వృషభరాశి వారికి గురుడు 2 జూన్ 2026 వరకు ద్వితీయమందు సువర్ణమూర్తిగా జయమునిచ్చును. 2 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు తృతీయమున లోహమూర్తిగా శ్రమనిచ్చును. 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు చతుర్థమునందు రజతమూర్తిగా మిశ్రమ ఫలితాలనిచ్చును. అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు తిరిగి తృతీయమూర్తిగా లోహమూర్తిగా సంచరించును. శనిగ్రహం సంవత్సరమంతా లాభమునందు సువర్ణమూర్తిగా శుభాలనిస్తాడు. రాహువు కేతువు డిసెంబర్ 25 వరకు 14 రాశులందు రజతమూర్తిగా శ్రమలిచ్చిన శుభఫలితాలను కూడా ఇస్తారు. తరువాత సంవత్సరం చివరి వరకు 9, 3 రాశులయందు సువర్ణమూర్తిగా ధినిస్తారు. వేదగోచారంచే 18 జూన్ వరకు గురుడు శుభుడు. శని, రాహువు, కేతువు సంవత్సరమంతా శుభులు. సాముదాయకంగా అన్నిటా మిశ్రమోత్తమ ఫలితాలను చూడగలరు. గురుని అతిచార సంచారము కొనసాగించుటచే ఆర్థిక ప్రయోజనమును, గౌరవమును పొందుట, ఇవి అంతంత మాత్రముగా ఉంటున్న చేపట్టుకున్న పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారిలో మేటివారిగా గుర్తింపు పొందుతారు. చరాస్తులను స్థిరముగా చేసుకోగలరు. కుటుంబమును, మీరు పనిచేసే సంస్థలను శాసించగలరు. నవంబర్ నుండి అర్ధాష్టం కుజుడి వల్ల చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణములు అనుకూలము. రాజకీయ నాయకులకు ఉన్నత పదవీ లాభాలు సిద్ధించగలవు. నూతన స్వగృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. దూరాన ఉన్న ఆత్మీయుల ద్వారా ఎప్పటికప్పుడు మంచి సమాచారాన్ని గ్రహించుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. శనైశ్చరుని ఏకాదశ స్థాన సంచారం వల్ల ముందు చూపుతో పనులు పూర్ణం. ఆరోగ్యం సాధారణం. ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైన పొత్తులు. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సంయమనం అవసరం. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాల తగ్గుదల. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు. శివారాధన మరియు హనుమాన్ చాలీసా పఠనముచే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభరాశి వారికి అదృష్ట సంఖ్య 6, 2 మరియు 6 తేదీల సంఖ్య గల బుధవారము, శుక్రవారము, శనివారాలతో కలిస్తే మరింత అనుకూలం. వీరు చేసుకోవలసిన శాంతులు: మంగళవార నియమాలు పాటించాలి. రాహుకి జపము, దానము, హోమాలు చెయ్యాలి. శ్రీశైల క్షేత్ర దర్శనం మంచిది. పూర్తి వివరాల కొరకు మరియు వ్యక్తిగత జాతకం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. స్వస్తి.